అయిందా? ఈ మఠాల మీద అక్కడ తీసాం. గరుడ వారి పేరు మార్చారు తిరుపతి. చాలా సంతోషము. ఎందుకంటే అది ఎప్పటి నుంచో మేము కూడా చాలా రుచి చేసాం. శ్రీనివాస సేతు అనే పేరు బాగాలేదు, గరుడ వారిని పెట్టాలని తిరుపతి సముద్రం మేము కూడా ఇష్యూ తీసుకొచ్చాము. ఏది ఇష్టం రావడం చాలా సంతోషం ఉంది. మొన్న ఒక దాన్ని పేరు మార్చేసే యాక్చువల్లీ తిరుపతి బాలాజీ జిల్లా కూడా మనం జనసేన ఫైట్ చేసి పేరు మార్చుకున్నాం. తిరుపతి జిల్లా కావాలని చెప్పి మేమే దాన్ని బాగా ఇష్యూ చేసి సోషల్ మీడియా ద్వారా తిరుపతి జిల్లాకి మార్చుకున్నాం. బాలాజీ జిల్లా అయితే బాలాజీ మహారాష్ట్రలో కూర్చుంటారు, మా దేశం పేరు మార్చుకున్నాం సార్. బోర్డు మీటింగ్లో ఒక చిన్న పెట్టారు సార్. తిరుమలలో మఠాల మీద జనసేన ప్రక్షాళన చేయాలని చెప్పి స్టార్ట్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈ మఠాలని కూడా సిండికేట్ అయిపోయి గతంలో వైసీపీ నాయకులు హ్యాండ్ ఓవర్ చేసుకొని కొండపైన భక్తులు పెళ్లి చేసుకోవాలంటే లక్షలు 5 స్టార్ హోటల్ నుంచి రేట్లు తీసుకుంటారు. వీళ్ళ దగ్గర అంటే ఒకరిద్దరు చేతులు మఠాలు పూర్తి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చోట 10 మంది పెళ్లి చేయాలన్నా 100 మంది పెళ్లి చేయాలన్నా లక్షలు కట్టాల్సిన మీ అధ్యక్షతన తిరుమల అట్లా నడుస్తారని ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మొట్టమొదటి సమావేశం జరగబోతోంది. 6 నెలల తర్వాత ఎప్పుడెప్పుడో జరుగుతున్న సమావేశానికి ఈరోజు చాలా చర్చలు, చాలా అంశాలు ఉన్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే తిరుమల ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో అందులో భాగంగా చంద్రబాబు గారితో కూడా మాట్లాడినాం. టీటీడీ తిరుమలలో ఎక్కడైతే మఠాల పేరుతో స్కామ్ చేస్తున్నారో, గత ప్రభుత్వంలో వైసీపీ నేతల్లోకి మఠాల చేతులు వెళ్ళిపోయి భక్తుల దగ్గర 100 రూపాయలు ఇవ్వాల్సిన మఠాలని 1000 రూపాయలు వసూలు చేసి లక్షలు దోచుకొని కోట్లు దోచుకున్నారు. ఈ విషయాన్ని గతంలో మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు నటించారు, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఇప్పటికి కూడా వైసీపీ నేతల చేతుల్లోనే పూర్తిగా మఠాలు వెళ్ళిపోయినాయి. స్వామీజీలకి, బాబాజీలకి మఠాలు ఇస్తే దాన్ని వైసీపీ నేతలు తీసుకొని సిండికేట్ అయిపోయి ఓ సామాన్య భక్తులు ఉండడానికి స్థలం లేదు, ఒక పెళ్లి చేసుకోవాలన్నా కుదరదు, 5 స్టార్ హోటల్ మించిన రేట్లు పెట్టేసి సిండికేట్ అయ్యి భక్తుల దగ్గర నిలువ దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు నూతన టీటీడీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా బోర్డులో ఈ అంశం ఎత్తాము. ఏదైతే అక్రమంగా వసూలు చేసిన మఠాలు ఉన్నాయో, దౌర్జన్యంగా అక్రమ కట్టడాలు కట్టిన మఠాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చేయాలి. అలాగే ఆల్రెడీ గతంలో కూడా కోర్టులో కేసేస్తే కోర్టు కూడా సానుకూలంగా ఇచ్చింది, అక్రమ కట్టడాలు కూల్చేయాలని చెప్పి. అదేవిధంగా మఠాల పేరుతో ఎక్కడైతే డబ్బు వసూలు చేస్తున్నారో, పెళ్లిళ్ళ పేరుతో ఎక్కడైతే సిండికేట్ అయ్యి వసూలు చేసి భక్తులు దోచుకుంటారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళా. ఖచ్చితంగా బోర్డులో మాట్లాడి దానిపై చర్యలు తీసుకొని భక్తులకి న్యాయం చేసి భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు తొలి సమావేశం టీటీడీలో జరుగుతుంది కనుక చైర్మన్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అలాగే భక్తుల అభిప్రాయాలని, ప్రజల అభిప్రాయాలని దృష్టిలో పెట్టుకొని వారికి అడిగాం. అలాగే ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారు గ్రామాల్లో, వాడల్లో సోమవారం కళ్యాణాలు చేయించమని, అలాగే మినీ కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేసేయడం జరిగింది. అదే సమయంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో ఎక్కడైతే ప్రధానంగా అన్నప్రసాదం జరుగుతుందో అక్కడ కూడా ఏర్పాటు చేయమని, అలాగే 2019-24 మధ్యలో ఉన్న కళ్యాణ మండపాల్లో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెంపొందించాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు తగ్గాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేయమని, అలాగే అండమాన్ నికోబార్,
అలాగే రణస్థలం మండలం కొండమలగం, అలాగే భువనేశ్వర్, అలాగే బొంబాయిలో నూతనంగా ఆలయాలు నిర్మించమని రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు ఆల్రెడీ స్థలాలు కూడా ఇచ్చారు, 5 ఎకరాలు కూడా స్థలం కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతాల్లో. అలాగే సోమవారం ఛానల్ ఏదైతే ఉందో SVBC ఛానల్ ఉందో ఆ ఛానల్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో ఆ ప్రసారాలు చేయాలని, దానికి చర్యలు తీసుకోవాలని వారు కూడా కోరడం జరిగింది. థ్యాంక్ యూ. వారు సానుకూలంగా స్పందించారు. ఇది మంచి కార్యక్రమం, వారు కూడా చెప్పారు, మంచి ఆలోచన ఇది, ప్రజలు భక్తులు కోరిక మేరకు ఇవన్నీ కూడా మీరు చేస్తామని చెప్పారు. చాలా వారు కూడా సానుకూలంగా స్పందించి ఇది మంచి కార్యక్రమం అని చెప్పేసి వారు కూడా చెప్పారు. థ్యాంక్ యూ.